అల్లూరు జిల్లా బస్సు దుర్ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి చింతూరు ఘాట్ రహదారిలో ఘోర దుర్ఘటన తెల్లవారుజామున జరిగింది. ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి మొత్తం ఘాట్ రోడ్లో నుంచి చెట్లలో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు యాత్రికులు. వీరంతా చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందినవారు. ప్రమాదంలో 5 మహిళలు, 4 పురుషులు మృతి చెందారు. వీరి మృతదేహాలను చింతూరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడా చింతూరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల రోదనలతో, ఆహాకారాలతో చింతూరు ఏరియా ప్రభుత్వ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. వీరంతా యాత్రలకు బయలుదేరి చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఈ ప్రాంతానికి వచ్చారు. మొత్తం అరకు పర్యటించి అక్కడ నుంచి భద్రాచలం వైపు వస్తుండగా లంబసింగి, రంపచోడవరం, రాజమహేంద్రవరం జాతీయ రహదారిలో ప్రయాణించి మారేడుమిల్లి మీదుగా చింతూరు మరి కాసేపట్లో చేరుకునే క్రమంలో తెల్లవారుజామున 4:30 గంటల దాటిన తర్వాత ఈ ఘోర దుర్ఘటన జరిగింది. బస్సు ఘాటు డ్రైవర్కు అవగాహన కొంత లేకపోవటం, చెమ్మ చీకటిగా ఉండటం, కొండ ఎక్కించే క్రమంలో ఘాట్ రోడ్లో ఒక్కసారిగా అదుపు తప్పి జారిపోయింది. చెట్లయితే బస్సును ఆపగలిగాయి. అది కనుక లోయలో పడితే ఇంకా చాలా పెను ప్రమాదమే జరిగి ఉండేది. ఇరుక్కుపోవడంతో ఆ ఒత్తిడికి తీవ్రమైన కొండ రాపిడిలో బస్సు అంతా ఇరుక్కుపోయి ప్రయాణికులు ఊపిరాడక అక్కడ చనిపోయారు. ఆ సమయంలో కొంతమంది వాహనదారులు వారిని బయటికి తీసే క్రమంలోనే అప్పటికే కొంతమంది మృతి చెందారు. మొత్తం 9 మంది చనిపోవడంతో ఇంకా క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం వాళ్ళందరినీ కూడా చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఒకళ్ళిద్దరిని కూడా భద్రాచలం తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చింతూరు, రంపచోడవరం డివిజన్కు సంబంధించి మొత్తం అధికారులు, పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది అంతా ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అధికారులు ఆదేశించారు. వారు క్షతగాత్రులందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి అనిత ఘటనా స్థలానికి బయలుదేరారు. ఆమె మరికొన్ని గంటల్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతం, తెల్లవారుజామున చెమ్మ చీకటి, చలి విజృంభిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరుగుతుంటో నిద్రమత్తులో ఉన్న యాత్రికులందరూ కూడా తీవ్ర భయాందోళన చెంది ఆకాకారాలతో తీవ్రంగా గాయపడిన వారంతా కూడా ఆ ప్రాంతంలో వాతావరణం అయితే చాలా భయానకమైన పరిస్థితి. కేవలం ఆ సమయంలో వాహనదారులు మాత్రం అది రాజువారి మెట్ట మలుపు ప్రాంతం చింతూరుకి ఇంకా కొద్ది దూరంలో ఉంది. అక్కడి నుంచి తులసిపాకలకు చేరుకున్న తర్వాత మరి కాసేపులో చింతూరు చేరుకొని వీళ్ళంతా భద్రాచలం రాముల వారిని దర్శించుకునేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘోర దుర్ఘటన జరగడంతో వారంతా తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. తిరుచానూరుతో పాటు చిత్తూరు జిల్లాలోని కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. వారు పేర్లు అయితే కూడా అందరివి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. క్షతగాత్రుల వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. వారు ఏ గ్రామాల నుంచి ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా పూర్తిగా తీసుకుంటున్నారు. అయితే డ్రైవర్కి కేవలం ఈ ఘాట్ రహదారిపై అవగాహన కొంత లేకపోవటం, ఆ కొండను ఎక్కించే క్రమంలో మలుపు తిప్పే క్రమంలో ఇది అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తోంది. చెట్లు బాగా బలమైన చెట్లు, దట్టమైన చెట్లు ఉండటంతో బస్సునైతే కింద పడకుండా దొరలకుండా ఆపగలిగాయనేది కూడా మనకి స్థానికంగా అక్కడ ప్రమాదం జరిగిన తీరుని బట్టి తెలుస్తోంది. అది కిందకి కనుక దొర్లిపోయి ఉంటే కింద ఘాట్ రోడ్డు మూల నుంచి లోయలో పడితే ఇంకా ప్రాణ నష్టం అయితే ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం క్షతగాత్రులు ప్రాణాలను రక్షించేందుకు మాత్రం పోలీసు అలాగే వైద్య సిబ్బంది, మిగతా రెవెన్యూ ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. 9 మంది అయితే ఈ ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ పరిస్థితి మాత్రం చాలా హృదయ విదారకంగా ఉంది. మొత్తం 5 మహిళలతో పాటు 4 పురుషులు ఉన్నారు. వీరిలో డ్రైవర్ కూడా చనిపోయారు. మొత్తం 37 మంది ప్రయాణిస్తున్నారనేది అధికారులు ప్రకటించారు. వీరిలో 2 డ్రైవర్లతో పాటు కొంతమంది వంట చేసుకునేందుకు వాళ్ళకి సహాయకంగా ఉండేది కూడా యాత్రికులు తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా యాత్రికులే. ఈ పర్యాటకం అలాగే ఆధ్యాత్మిక టూరుగా వాళ్ళు బయలుదేరి ఇలా విషాదంలో మునిగిపోవడంతో వారి స్వస్థలాల్లోనూ కూడా అంతులేని ఆవేదన అయితే ప్రస్తుతం ఉంది. ప్రాణాలను రక్షించేందుకు మాత్రం క్షతగాత్రుల కోసం వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి చింతూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయి కృష్ణ.
దేవుడి దగ్గరికి